నమస్కారం. తెలుగు చిత్రసీమలోని అన్ని రకాల విశేషాలని మీ కళ్ళ ముందుంచే ఈటీవీ టాకీస్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. క్లాప్, కెమెరా, యాక్షన్. ఓ చిన్నదానా అంటూ మొదలుపెట్టి జంపు జిలానీ వరకు తన హాస్య చిత్రాలతో ప్రేక్షకుల్ని నవ్వించడమే పనిగా పెట్టుకున్న దర్శకుడు ఈ సతీబాబు పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు అందిస్తూ ఈ సతీబాబుతో ఈటీవీ టాకీస్ చేసిన స్పెషల్ చిట్ చాట్ చూద్దాం. నమస్తే సతీబాబు గారు. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నా. ఓకే, ఈరోజు మీ పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తున్నామండి. థ్యాంక్ యూ. అట్లానే జంపు జిలానీ సినిమా కూడా రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడు మీకు ఇది జంపు జిలానీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కదా, మీకు ఇది బర్త్డే గిఫ్ట్ లాగా తీసుకుంటున్నారా? ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చేసిన సినిమాలో ఇది ఫస్ట్ టైం నా బర్త్డేకి ముందు రిలీజ్ అవ్వటం. ఈ సినిమా అంటే ఈ నెలలో ఇదే ఫస్ట్ టైం రిలీజ్ అవ్వటం. నా 9 ఫిలింలో ఈ ఫిలిం రిలీజ్ అయింది బర్త్డేకి 2 days బిఫోర్. సో వెరీ హ్యాపీ అండి. రావ చూసుకుందాం. హ్యాండ్కి హ్యాండ్, హెడ్కి హెడ్, దానికి అదే దేనికి అది. అంటే ఇది తమిళ్లో చూసినప్పుడు అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ కాన్సెప్ట్తో ఒక హోటల్ బ్యాక్డ్రాప్లో నడిచే స్టోరీ అండి ఇది. అంటే తాతల కాలం నుంచి వస్తున్న ఆస్తుల్ని ఇప్పుడున్న మనవాళ్ళు ఎలా కాపాడుకున్నారు అనేది మెయిన్ బేస్ పాయింట్. సో ఆ పాయింట్ ఇంట్రెస్టింగ్ ఉందండి. సో ఇది మన తెలివినిటీకి కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతో సినిమా చూసి ప్లస్ మనం ఇంకా చేంజెస్ చేసుకుంటే బాగా బాగుంటుంది. నరేష్కి అయితే కరెక్ట్ యాప్ట్ అవుతుందని అది రైట్స్ తీసుకోవడం జరిగింది. మనసారా నీకిదే ఆహ్వానం. వెల్కమ్ హార్డ్ వెల్కమ్, నీ ప్రేమే నా ప్రపంచం, నేనంటూ లేనులే కొంచెం. ఇషా చావ్లా క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్. జనరల్గా పోలీస్ ఇన్స్పెక్టర్ అని ఎక్కువ వింటూ ఉంటాం. ఫుడ్ ఇన్స్పెక్టర్ ఏంటి అంటే తమాషాగా అంటే హోటళ్ళు కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారా, హోటల్లో మంచి క్వాలిటీ ఫుడ్ పెడుతున్నారా, చెక్కింగ్కి వెళ్ళి కరెక్ట్గా లేకపోతే ఆ హోటల్ని సీజ్ చేయటం, ఇలాంటి క్యారెక్టరేషన్ ఆ అమ్మాయిది అనమాట. సీమలో మొదట కత్తి పట్టింది మా తాత, బాంబు చుట్టింది మా తాత, కొడుగొట్టింది కూడా మీ తాతేనా? పెళ్లికి ముందు హీరో ఫ్రెండ్ గా ఎంటర్ అయ్యి విలన్ కమిడియన్ చేసే హీరోయిన్ పెళ్లి చేసుకుంటాడు కదా, సేమ్ బ్లాక్ అండ్ వైట్ సినిమా నుంచి వైట్ లెస్ సినిమా దాకా కథలన్నీ సేమ్. స్వాతి దీక్షిత్ పెట్టడం జరిగింది. అంటే అమ్మాయి కాలేజీ గర్ల్ అన్నమాట. ఆ కాలేజీ చదువుతూ అదే హోటల్లో బావకి హెల్ప్ చేస్తూ ఉంటాం. సో ఆ అమ్మాయి ఏంటంటే కొంచెం ఆ కాలేజ్ కంటే కొంచెం ఆ ఏజ్ ఆ లిమిట్ కొంచెం తక్కువగా ఉండాలి కాబట్టి అమ్మాయి కూడా మన తెలుగు అమ్మాయి. సో ఆ అమ్మాయిని పెట్టడం జరిగింది. తర్వాత సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, అన్ని బాగా ఆడియన్స్ బాగా రీచ్ అయ్యాయి. సాంగ్స్లో ఎలాంటి కేర్ తీసుకున్నారు? అంటే జనరల్గా నరేష్ సినిమా అంటే కామెడీ ఎక్స్పెక్టేషన్తో ఉంటారు. జనరల్గా ఇప్పటివరకు వచ్చిన సినిమాలు కూడా ఆడియో పరంగా అంత ఓకే, నరేష్ సినిమాలు ఆడియో పర్వాలేదు, ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటూ ఉంటారు. కానీ అట్ ది సేమ్ టైం ఈ సినిమాకి ఆడియో కూడా చాలా ఇంపార్టెంట్. అంటే సిచ్యువేషన్గా వచ్చే 2 సాంగ్స్లో ఆడియో లిరికల్ వాల్యూస్తో ఉన్నటువంటి ఆడియో ఉంది. సో దాంతో బాగా ఎక్కువ కేర్ తీసుకోవడం జరిగింది. సో ఈ సాంగ్స్ కూడా 2 సాంగ్స్ అబ్రాడ్లో ప్లాన్ చేసి తీసాం అనమాట. బ్యాంకాక్ జనరల్గా చాలామంది చాలా సినిమాలకు వెళ్ళి ఉన్నారు. పూరి గారి సినిమాలు, ఈవి గారి సినిమా, నేనే లాస్ట్ ఫిల్మ్ అంతకుముందు చేస్తున్నాను నేను. బట్ ఎప్పుడు ఎవరు టచ్ చేయనటువంటి లొకేషన్స్లో బ్యాంకాక్లో కొన్ని లొకేషన్స్ ఉన్నాయి, ప్రైవేటు లొకేషన్స్ అనమాట. అవన్నీ పే లొకేషన్స్. ఈచ్ లొకేషన్ ఇంచుమించు 2-3 lakhs అలా ఉన్నాయి. సో అవి ఎక్కడ మా లొకేషన్ కొత్తగా కనపడాలి కదా అని అలాంటి లొకేషన్లో చూస్ చేసుకుని చేయడం జరిగిందన్నమాట. సో అందుకని ఆ 2 సాంగ్స్ చాలా రిచ్గా ఉంటాయి అన్నమాట. అంటే అది చూస్తానని చెప్పి సాంగ్స్ బ్యాక్డ్రాప్ చూడాలా, ఆర్టిస్టుల మూమెంట్లు చూడాలా అనే అంత ఇంట్రెస్టింగ్గా సాంగ్స్ 2 వచ్చినాయి. ఇక 3 సాంగ్స్ వచ్చి ఒకటి హోటల్ బ్యాక్డ్రాప్లో
హోటల్ని ఎలా డెవలప్ అయింది అనే ఒక కాన్సెప్ట్లో టోటల్గా ఒక సాంగ్ సమంత సమోసా, ఇలియానా బజ్జీ, ఐశ్వర్య బుజ్జి ఇలాంటి సరదా అంటే ఒక గమ్మత్ అంటే ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ఉండాలి ఐటమ్స్. ఇప్పుడు హోటల్కి వచ్చేవాడికి ఏంట్రా మీ హోటల్లో స్పెషల్ ఏంటంటే సమంత సమోసా అన్న సమంత సమోసా అదేంటంటే ఆ ఇంట్రెస్టింగ్ కోసం అలా ఫుడ్ ఐటమ్స్లో ఒక ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేసి అంటే హోటల్ని ఎలా డెవలప్ చేసుకున్నారు హీరోలు ఇద్దరు కలిపి అనేది ఆ సాంగ్లో ఉంటుంది. సమంత సమోసా, తమన్నా తందూరి, ఇలియానా బజ్జీ, ఐశ్వర్య బుజ్జి, హన్సిక హల్వా, ప్రణీత పకోడీ, కట్రినా కట్లెట్, అనుష్క ఆమ్లెట్, శృతి హాసన్ సూప్, జోర 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 అట్టు, యమ టేస్ట్, రిపీట్, ఇంకో ప్లేట్. Gana khazana, gana bajana, gana khazana, gana bajana. ఫస్ట్ బేసిక్గా ఈ సినిమాలో అండి ఇద్దరు హీరోలతో పాటు ఇంకో హీరో ఉన్నాడని చెప్పవచ్చు, అదే పోసాని కృష్ణమురళి. ఎందుకంటే అంత ఫుల్ లెంత్ క్యారెక్టర్, తన క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో ఎంటర్ అవుతుంది. హీరోయిన్ బావగా, ఇషా చావ్లా బావగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనే ఒక ఇంట్రెస్ట్ ఉన్న క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ ఎలా ట్రావెల్ అయింది అనేది అది సినిమాకి హైలైట్ అయింది. ఆడియన్స్ కూడా పోసానికి విపరీతమైన రెస్పాన్స్ అన్నమాట. చూసిన వాళ్ళందరూ కూడా పోసాన్ ఎంట్రీ దగ్గర నుంచి నాన్ స్టాప్గా నవ్వుతూనే ఉంటారు అన్నమాట. అంటే అంత సరదాగా ఉండే క్యారెక్టర్ అది. పోసాన్ ఏ చేసినా తనలో ఉన్న ఎక్స్ప్రెషన్స్, ఆ సీరియస్ నుంచి వచ్చే కామెడీ ఇదంతా కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. అంటే ఫ్యాక్షన్ లీడర్ మెయిన్ క్యారెక్టర్. సో దాని మీద వచ్చే టోటల్గా ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్లు ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఒక ఎత్తు పోసాన్ అనేది. నేను సిమరేగు పండులంటే నువ్వు రంగరంగ వైభవంగా నీకు నాకు పెళ్ళంట పంచ చుట్టుకున్న బెల్ల కట్టి నేను సిగ్గు చీర చుట్టుకున్న సమాజాజి నువ్వు మాజ సంబరంగా నీకు నాకు పెళ్ళంట గీతలా అరచేతుల్లో నాకు దొరికావంట సీతకే శ్రీరాముడిలా నీతో నేనుంటా. తర్వాత ఈ సినిమా సీనియర్ ప్రొడ్యూసర్ అంబికా కృష్ణ గారి గురించి కొన్ని మాటలు చెప్పండి. గతంలో వాళ్ళు సినిమా ఒకటి ఫస్ట్ కన్యాదానం అనే ఒక సినిమా మళ్ళీ చాలా రోజులు గ్యాప్ తర్వాత తీసుకున్నారు. కన్యాదానం సినిమాకి నేను అప్పట్లో కో డైరెక్టర్గా ఈవి గారి సినిమా అది. అప్పటి నుంచి వాళ్ళు నాకు బాగా పరిచయం అన్నమాట. సో నా సినిమాలు చూసి మీ సినిమాలు బాగుంటాయని ఇప్పటికప్పుడు చెప్పుకొస్తూ ఉంటుంటారు. అలాగా నేను ఎమ్ముడికి మొగుడు చేస్తున్న టైంలో రామచంద్ర గారు వచ్చి ఇలా మీ కాంబినేషన్లో సినిమా అయితే బాగుంటుంది అని చెప్పి తమిళ్ కలగలి ఫస్ట్ ఆయనే చూస్తున్నాను అనమాట. ఆయన చూసి ఇది బాగుందండి ఈ సినిమా మీరు ఒకసారి చూడండి అని నైట్ ఫ్లైట్కి పంపించారు మమ్మల్ని. చూసిన తర్వాత బాగుందండి అంటే వెంటనే చేద్దామని అలా టేకప్ చేయడం జరిగింది. సో వాళ్ళంటే మెయిన్ అంబికా వాళ్ళు. ఈ సినిమా ఏంటంటే అంబికా వాళ్ళతో పాటు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ ఇద్దరు కలిపి చేస్తున్న సినిమా. మీరిద్దరు ఒకేలా ఉన్నారు. మీ ఇద్దరం కవల పిల్లలం సార్. ఎవరి పిల్ల ఏదో నాగట్లే కానీ 500 ఇవ్వు, 5 నిమిషాలు 1000 రూపాయలు చేసేస్తా. నువ్వే నాకు 1000 రూపాయలు ఇవ్వు, 2 నిమిషాలు పైసా మిగలకుండా చేస్తా. తర్వాత ఈ సినిమాలో మీకు నచ్చే సన్నివేశం ఏదైనా ఉందా? నాకు నచ్చే సన్నివేశం ఒకటండి, ఇషా చావ్లా మంచం ఎత్తుతుంది ఆవేశంలో పాపం. ఒరే సత్తిగా నువ్వు రాంబాబు లాగా యాక్ట్ చేసి నన్ను మోసం చేయాలనుకుంటున్నావు అని చంద్రముఖి స్టైల్లో మంచం ఎత్తుంది. అది సినిమాకి సరదాగా మంచి హైలైట్ అయిందంట ఆ సినిమా. పెళ్లికి ముందు హీరో ఫ్రెండ్ గా ఎంటర్ అయ్యి విలన్ కమిడియన్ చేసే హీరోయిన్ పెళ్లి చేసుకుంటాడు కదా, సేమ్ బ్లాక్ అండ్ వైట్ సినిమా నుంచి వైట్ లెస్ సినిమా దాకా కథలన్నీ సేమ్. మీరేమో యాక్షన్ చెప్పిరా, డైరెక్టర్ ఏమో కట్ చెప్పిండు. ఇది సినిమా షూటింగ్ కాదురా, సినిమా లైవ్. ఈ సీన్ కి ఎవరైతే యాప్ట్ అవుతారో అలాగే అన్ని క్యారెక్టర్లో పెట్టడం జరిగిందండి. అందులోనే ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్లు, పోసాని కృష్ణమురళి ఒక క్యారెక్టర్. అది సినిమాకే హైలైట్ అయిందండి. ఎవరు చూసినా పోసాని క్యారెక్టర్ అదిరిపోయిందని చెప్పుకునే క్యారెక్టర్. అలాగే ఇవి కాకుండా ఒక ఇంట్రెస్టింగ్ హీరోకి అప్పిస్తూ ఉంటాడు, మరలా తనే ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అలాంటి క్యారెక్టర్లో రఘుబాబు క్యారెక్టర్ చాలా సరదాగా ఉంటుందండి. ఇది దుబాయ్ ఫోన్, ఇక్కడ పనిచేయదు. ఇది చైనా ఫోన్, ఎక్కడైనా పనిచేస్తాయి. నేను సింహాలు అంటోండి, దానికి నాకు ఒకటే తేడా. నాకు దొరదొస్తే చేత్తో గోక్కుంటాను,
అది కాలుతో గోక్కుంటుంది, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఈ జంపు జిల్లాని నా పుట్టినరోజు సందర్భంగా మీరు నాకు ఈ సక్సెస్ ఇచ్చినందుకు మరీ ఆనందంగా ఉంది. సో ఈ సినిమాని చూడండి తప్పకుండా. నేను ఎంత ఆనందంగా మీ దగ్గర అయితే బాగుంది అని చెప్తున్నానో మీరు కూడా అంత ఎంజాయ్ చేస్తారు హ్యాపీగా. ఎందుకంటే ఈ సినిమాలో 2.5 hours నాన్ స్టాప్గా నవ్వుకునే విధంగా ఈ కామెడీని మేము వర్కౌట్ చేసాం. అందులో ఎక్కడ ఏడుపులు పెడపప్పులు ఏమి ఉండవు, ఫుల్ క్లీన్ యూ సర్టిఫికెట్ ఫిలిం. అక్షరాల్ని ఆయుధాలుగా మలిచి అభ్యుదయ భావాలతో సమాజాన్ని మేల్కొల్పగల శక్తి మహాకవి శ్రీశ్రీ స్వంతం. శ్రీరంగ శ్రీనివాసరావు సంక్షిప్తంగా శ్రీశ్రీ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆ మహాకవికి నివాళులర్పిస్తూ ఈ ప్రత్యేక కథనం మీకోసం. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోతున్నా, నిజం మరచి నిదురపోకుమా. బడులేని పల్లెటూళ్ళలో, బడులేని పల్లెటూళ్ళలో చదువే రాని పిల్లలకు చదువురాలే చదువుల బడిలో ఈ కాలాలని పంతులకు ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరచి నిదురపోకుమా. అక్షరాలకి ఆవేశాన్ని నేర్పి శబ్దాన్ని శాసించి గత శతాబ్దపు అభ్యుదయ కవిగా అందరి నీరాజనాలు అందుకున్న శ్రీశ్రీది కవిగా రచయితగా ఓ మహాప్రస్థానం. సమరానికి నేడే ప్రారంభం, యమరాజుకు మూడెను ప్రారబ్ధం. సమరానికి నేడే ప్రారంభం, యమరాజుకు మూడెను ప్రారబ్ధం. నరకలోకమున్న కార్మిక శక్తికి తిరుగే లేదని చాటిద్దాం. జిందాబాద్ కార్మిక సంఘం జిందాబాద్. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. యముని నిరంకుశ పాలన వద్దు, యమ అర్జన్సీ ఇకపై రద్దు. యముడి నిరంకుశ పాలన వద్దు, యమ అర్జన్సీ ఇకపై రద్దు. వెట్టి చాకిరికి తలపై మొట్టు వెయ్యందర్రా అందరు ఒట్టు. వద్దు 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 వద్దు. భూలోకమే మన పుణ్యతీర్థమని, భూలోకమే మన పుణ్యతీర్థమని నరుడే గురుడని పూజిద్దాం. భూలోకం జిందాబాద్, భూలోకం జిందాబాద్. జయ హో నరుడా, జయ హో నరుడా. సమరానికి నేడే ప్రారంభం, యమరాజుకు మూడెను ప్రారబ్ధం. 1910 ఏప్రిల్ 30న విశాఖపట్నంలో జన్మించిన శ్రీశ్రీ పై చదువుల కోసం 1928లో మద్రాస్ పట్టణంలో అడుగుపెట్టారు. చదువు పూర్తయ్యాక అక్కడే ఆంధ్రప్రభ దినపత్రికలో సబ్ ఎడిటర్గా చేరారు. ఆ తర్వాత ఆల్ ఇండియా రేడియోలోనూ మరికొన్ని చోట్ల పనిచేసిన శ్రీశ్రీ దృశ్య మాధ్యమం మీద ఉన్న మక్కువతో సినీ రంగ ప్రవేశం చేశారు. 1950లో నీరా ఔర్ నందా హిందీ చిత్రాన్ని ఆహుతి పేరుతో తెలుగులోకి అనువదించిన శ్రీశ్రీ డబ్బింగ్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అందులో ప్రేమయే జనన మరణ లీల అనే పాట శ్రీశ్రీకి మంచి పేరు తెచ్చింది. స్వాతంత్ర్యం వచ్చనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి. స్వాతంత్ర్యం వచ్చనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి. సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరపాటోయి.
మొదట్లో డబ్బింగ్ రైటర్ గా ముద్రపడిన సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో అన్నపూర్ణ వారి తోడికోడళ్ళు, మాంగళ్య బలం, వెలుగు నీడలు, ఇద్దరు మిత్రులు, డాక్టర్ చక్రవర్తి లాంటి చిత్రాలు శ్రీశ్రీ కలం పదునేమిటో ప్రపంచానికి తెలిసేలా చేశాయి. మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడు కరుండిన అదే భాగ్యము అదే స్వర్గము. మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడు కరుండిన అదే భాగ్యము అదే స్వర్గము. భార్యాభర్తలు, కులగోత్రాలు, పునర్జన్మ, వాగ్దానం, నర్దనశాల, దేవత, ఆరాధన, రాముడు భీముడు లాంటి చిత్రాల్లో శ్రీశ్రీ కలం నుంచి జాలువారిన గీతాలు ఆల్ టైమ్ హిట్స్ గా నిలిచాయి. ఆకాశ వీధిలో అందాల జాబిలి వయ్యారి తారను చేరి ఉయ్యాలలోగిని సయ్యాటలాడిని. ఆకాశ వీధిలో అందాల జాబిలి వయ్యారి తారను చేరి ఉయ్యాలలోగిని సయ్యాటలాడిని. ఆకాశ వీధిలో అందాల జాబిలి ఉయ్యారి తారను చేరి ఉయ్యాలలో గనే సయ్యాటలాడిని. జలతారు మేలి మప్పు పరదాలు నేసి తెరచాటు చేసి పలుమారు దాగి దాగి పంతాలు పోయి పందాలు వేసి అందాల చందమామ దుండాటలాడిని తోబూచులాడిని. ఆకాశ వీధిలో అందాల జాబిలి ఉయ్యారి తారను చేరి ఉయ్యాలలో గనే సయ్యాటలాడిని. రాశిలో తక్కువైన ఎన్నో వాసికల సినిమా పాటలు రాసిన శ్రీశ్రీలో వైవిధ్యం ఎక్కువ. ఒక పక్క నిప్పులు చెరిగే ఉద్యమ గీతాల్ని, మరో పక్క ఉత్తేజపరిచే దేశభక్తి గీతాల్ని, ఇంకో పక్క జాతిని జాగృతపరిచే ప్రమోదాత్మక గీతాన్ని రచిస్తూనే చిలిపి సినీ గీతాలతో కూడా ప్రేక్షకుల్ని అలరించిన ఘనత శ్రీశ్రీదే. ఎవరి కోసం ఈ మందహాసం ఒక పది వివరించలే సొగసరి ఒక పది వివరించలే. చెలిమి కోసం చెలి మందహాసం ఏమని వివరించును గడు సరి ఏమని వివరించును. ఆవలపులు చిలికే వగలాడి చూపు పిలువక పిలిచి విరహాల రేపు ఎదలో మెదలే చెలికాని రూపు ఏవో తెలియని భావాల రేపు. ఈ నయగారం ప్రేమ సరాగం ఈ నయగారం ప్రేమ సరాగం అందించు అందరాన్ని సంబరాలే. ఎవ్వరి కోసం ఈ మందహాసం ఒక పది వివరించవే సొగసరి ఒక పది వివరించవే. ఎప్పుడు ఆశావాహ దృక్పథంతో ముందుకు సాగే శ్రీశ్రీ పాటల్లో కూడా ఆ ఛాయలు కనిపిస్తాయి. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా, కన్నీళ్లలో మునిగిపోకుండా ముందుకు సాగిపోమంటాడు శ్రీశ్రీ. గాలి వీచి పువ్వుల తీగ నేలవాలిపోగా గాలి వీచి పువ్వుల తీగ నేలవాలిపోగా జాలి వీడి అటులే దాని వదలి వైతువా
చేరదీసి నీరు పోసి చిగురించనీయవా కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. అల్లూరి సీతారామరాజు సినిమా కోసం రాసిన తెలుగు వీర లేవరా గీత రచనకు గాను జాతీయ పురస్కారాన్ని అందుకున్న మొట్టమొదటి తెలుగు గీత రచయిత శ్రీశ్రీ. తెలుగు వీర లేవరా దీక్షభూమి సాగరా తెలుగు వీర లేవరా దీక్షభూమి సాగరా దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా తెలుగు వీర భూమి సాగరా దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా. కేవలం పాటలతోనే కాకుండా మహాప్రస్థానం, ఖడ్గ సృష్టి వంటి అద్భుతమైన రచనలతో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని కూడా అందుకున్నారు శ్రీశ్రీ. మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం 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 బ్రతుకు అర్థం తెలియజేసిన మంచి మనిషికి స్వాగతం 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 మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం. శ్రీశ్రీ రచనల్ని అమితంగా ఇష్టపడే జాతీయ ఉత్తమ నటుడు కమల్ హాసన్ ఆకలి రాజ్యంలో శ్రీశ్రీ కవితా పంక్తుల్ని కావాలని పెట్టుకోవడం విశేషం. శరీర కష్టం స్ఫురింపచేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్ర వృత్తులంఘలు నా వినిపించే నవీన గీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం. పెద్ద శ్రీశ్రీ బయలుదేరాయా? అవును, మీలాంటి కూపస్థ మండూకాల్ని చీల్చి చెండాడడానికి మీకే పుట్టిన అభినవ శ్రీశ్రీ. కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెవిని పెట్టక బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టం. శ్రీశ్రీ రాసిన కొన్ని గీతాల్ని ఆయన మరణానంతరం కూడా ఎన్నో సినిమాల్లో పెట్టుకుంటున్నారు. 1983 జూన్ 15న మరణించిన ఆ మహాకవికి మరోసారి నివాళులు అర్పిస్తూ ఆయన రాసిన మాటల్ని గుండెల నిండా నింపుకుందాం. నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతు కవిచ్చి మ్రోతాను, నేను సైతం ప్రపంచాక్షపు తెల్లరేకై పల్లవిస్తాను, నేను సైతం బతుకు పాటకు గొంతు కలిపేను, నేను సైతం బతుకు పాట
ఈనాటి విశేషాలు తాజా సంగతులతో మళ్ళీ ఈటీవీ టాకీస్ లో కలుసుకుందాం. అందాక సెలవు. నమస్తే.